పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ అధ్యాయం. ఆహారస్త్వపి సర్వస్యాం త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఇప్పుడు చెప్పబోతున్నారు ఆహారము, యజ్ఞము, తపస్సు, దానం 4 విషయాల్ని ప్రస్తావించబోతున్నారు. ఆహార విషయం, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే మనకి ఏ గుణం కలుగుతూ ఉన్నదో, ఆ విధంగా ఏ గుణం ఉంటే లోపట వాళ్ళకి ఏ ఆహారం ఇష్టపడుతుందో అదొకటి. అలాగనే యజ్ఞం, ఆ యజ్ఞాలు కూడా ఏ గుణాలు ఉన్నప్పుడు ఏ యజ్ఞాలు చేయాలని తలపో కలుగుతుంటారు. అలాగనే తపస్సు, అది ఏ గుణానికి సంబంధించిన తపస్సులు. అలాగనే దానం, అది ఈ విధంగా ఉండవలసింది. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, 3 గుణాలు. ఆహారం కూడా సాత్విక ఆహారము అలాగనే సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారం. యజ్ఞం కూడా సాత్విక యజ్ఞము, రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞం. ఆ విధంగా తపస్సు కూడా సాత్వికమైన తపస్సు, రజోగుణమైన తపస్సు, తమోగుణమైన తపస్సు. ఆ విధంగా సాత్వికమైన దానము, రజోగుణమైన దానము, తర్వాత తమోగుణమైన దానం. అలాగా ఒక్కొక్క దానికి 3 గుణాలతో విభజించి ఆ సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పబోతున్నారు. యజ్ఞానికి, ఆహారానికి ఒక 3 శ్లోకాలు, యజ్ఞానికి ఒక 3 శ్లోకాలు, తపస్సుకు ఒక 3 శ్లోకాలు, దానానికి ఒక 3 శ్లోకాలు ఇది చెప్పబోతారు. చెప్పబోయే మొట్టమొదటి ఏం చెప్తుందంటే ఆహారం అన్నమాట. ఆహారం కోసం చెప్తున్నారు మొట్టమొదట. ఎందుకోసం అంటే ఆహారమేవ మనః అన్నారు. మన మనస్సు ఎలా తయారవుతుంది అంటే ఆహారం చేస్తే మనస్సు తయారవుతుంది. మన తినే ఆహారము 3 విధాలుగా మారుతుంది. అందులో ఒకటి స్థూలం, ఇంకోటి సూక్ష్మం, ఇంకోటి ఏమిటి ఇంకా సూక్ష్మం. అర్థమైందా? స్థూల, సూక్ష్మ, ఇంకా సూక్ష్మం అనమాట. అది స్థూలం మలం స్తవిష్టో భాగస్యాత్ మధ్యమా మాంసతాం వ్రజేత్ మన కనిష్టో భాగస్యాత్ తస్మాదన్నమయం మనః అన్నారు. అయిందా? ఏమయ్యా అంటే మన తినే ఆహారం మలమూత్రాలు స్థూల రూపంలో, దాని ఆహారం యొక్క స్థూల రూపం ఏమిటంటే మలము, మూత్రం. ఇక ఆ తర్వాత ఆ మధ్య రూపం ఏమిటంటే మనకి 7 ధాతువులు ఉన్నాయన్నమాట. రక్తము, మాంసము, మజ్జ, అలాగే చర్మము, ఆ విధంగా ఇవన్నీ లోపల ఉన్నటువంటి ఎముకలు. ఈ విధంగా మనకి 7 విధములైనటువంటి 7 ధాతువులు అంటారు. వాటి శుక్రమన్నినే ఈ మధ్యామిష ఈ ధాతువులుగా మారుతూ ఉన్నదనమాట. సూక్ష్మాంశ ఉంది. మన తినే ఆహారంలో స్థూల భాగము మలమూత్రాలు పోతాయి, మధ్యం భాగం 7 ధాతువులుగా తయారవుతాయి. సూక్ష్మ రూపం అది మనస్సు అనమాట. మనస్సు ఉంటాయి. కాబట్టి మన మనస్సు ఇప్పుడు సూక్ష్మంగా రజోగుణమా, తమో గుణమా, సత్వగుణమా అన్నటువంటిది మన తినే ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. మన తినే ఆహారం సత్వగుణం అయితే మాంసం ఇది మనస్సు సత్వంగా ఉంటాయి. తినే ఆహారం రజోగుణం అయితే ఆ మనస్సు ఎప్పుడు రజోగుణమే ఉంటుంది. తినే ఆహారం తమస్సు అయితే అది ఎప్పుడు తమోగుణే మనస్సే అది ఉంటాయి. అందుచేత ఆహారమేవ మనః అందుచేత చెప్తున్నారు. ఈ విధంగా చెప్పి అటువంటి ఆహార విషయాన్ని ఏ ఆహారం ఎట్లా ఉంటుంది అన్నటువంటిది చెప్పబోతున్నారు. ఇప్పుడు సాత్విక ఆహారం అంటూ వర్ణిస్తూ ఉన్నారు. అయితే మనకి ఎప్పుడైతే ఆహార శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతిలాభేన సర్వగ్రంథీనాం విప్రమోక్ష అన్నారు. అర్థమైంది? ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ఆహారం శుద్ధంగా ఉంటే సత్వం అంటే మన యొక్క అంతఃకరణం శుద్ధంగా ఉండాలి. సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, ఎవరికి సత్వం శుద్ధంగా ఉంది అంతఃకరణం, వాడి యొక్క స్మృతి ఉందే అది వాడికి చక్కనైనటువంటి ఒక నిర్ధారణమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది.
స్మృతి లాభేన ఎవరికైతే ఆ స్మృతి కలిగిందో దానిలో సర్వగ్రంథీనా ఏదైతే అధ్యాస రూపంగా కానీ సాధారణమైన వ్యామోహ రూపం కానీ లోకంలో ఉన్నటువంటి గ్రంథులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఛేదమైపోతాయి. ఆ ప్రకారంగా జ్ఞానోదయం కలిగిస్తుంది. జ్ఞానోదయం చేత మోక్షం కల్పిస్తుంది. అందుకని ఆహారం అనేటువంటిది మంచిగా ఉండాలని. ఆయుస్సత్వబలారోగ్యాం సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయ ఆహారా సాత్విక ప్రియా చెప్తున్నారు. అయ్యా సాత్వగుణం వాళ్ళకి ఈ ఆహారం ఇష్టం. ఈ ఆహారం తినే వాళ్ళకి సత్వగుణం వృద్ధి వస్తుంది. ఏమిటంటే ఆయు, సత్వము, బలం, ఆరోగ్యం చెప్పారు. అంటే ఆయుష్ని వృద్ధిపరచినటువంటిది. చివరిలో ఉంది కదా వివర్ధనా అని ప్రతిదానికి అన్వయం చేసుకోవాలి. అందులో ఉన్న అక్షరాలు ఆ పదాలకి ఆయువు, సత్వము, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి. అంటే ఆయువుని చక్కగా వర్ధింపజేసేది. తర్వాత మనస్సుని, మనోబలాన్ని కూడా బాగా వృద్ధింపచేసేది. ఇక శరీరానికి చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చినటువంటిది. ఇక సౌఖ్యం అంటే ప్రీతిని బాగుగా ఇచ్చినటువంటిది. ఈ విధంగా అటువంటివి రసాహ అంటే రసము గలవి, స్నిగ్ధాహ అంటే ఆ చమురుతో కూడి అంటే నీరు పండు తిన్నాము ఎండిపోయిన దానికి ఆ పండు తినేటప్పుడు నోట్లో నీరు వస్తూ తినేదానికి తేడా ఉంటుంది కదా, ఆ విధంగా ఇటు చమురుతో కూడినటువంటి కొన్ని అటువంటివి. ఇక స్థిరాహ దేహమునందు చాలా కాలము ఉండిననియు. కొన్ని ఆహారాలు తింటాం అటువంటి పోతుంటాయి, కొన్ని తింటాం ఆ దేహంలో బాగా నిలుస్తుంది అనమాట. చక్కగా అది ఏ పనికి చేయాలో ఆ పనికి నిలిచి ఉంటుంది. అందుచేత దేహమునందు చిరకాలం ఉండినవియు హృద్యాహ మనోహరములు చూడడానికి చక్కగా ఉంటాయి, మనసును హరించినటువంటివి. ఆహారాహ అటువంటి ఆహారాలు సాత్విక ప్రియాహ సత్వగుణం గల వారికి ఇష్టమైనవి. ఎలాగంటే ఆయుష్ని ఆయుర్వై ఘృతం అన్నాడు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఘృతం బీపీ ఉన్నోడు నెయ్యి తాగకూడదు మొదటే చెప్పిస్తాడు. అర్థమైందా? వీడు ఉప్పు తినకూడదు, వాడు తాగకూడదు, వీడు స్వీట్ తినకూడదు. ఇప్పుడు అంటే ఘృతంలో ఏంటంటే ఆయుష్ని వృద్ధిపరిచే గుణము ఉంది కాబట్టి ఆయుర్వై ఘృతము అంటాడు. అలాగనే అనేకమైనటువంటి సాత్విక పదార్థమైనటువంటి ఆహారాలు మనం తినాలి. అర్థమైందా? సాత్విక పదార్థ సేవనం అంటే శాకాహారాన్ని తినాలి. అది మాంసాహారం తినకుండా ఉండాలి. ఉంటే మంచిది ఒంటికి ఇంటికి. అర్థమైందా? అందులో ఏమి లేదు. అయితే అలవాటు అయిపోయింది తినలేకపోతే, అదొక తినలేకపోతే ఏదో మానేసినట్టుగా అపరాధం చేసినట్టు ఉంటుంది వాళ్ళకి. నూనెలు మానేస్తే వాళ్ళకి ఇంటికాడ వీళ్ళు మానేసి ఇంటికి వచ్చారు బంధువులు, వాళ్ళు కూడా ఏం మానేసినారు, డబ్బులు ఎక్కువ అవుతుంది మానేశారన్న మరి వాళ్ళ బాధ వాళ్ళు. ఏమి ఈ మధ్యన డబ్బులు మిగిలించుకోవడం చాలా అలవాటు అయిపోయినారు. ఏమిటంటే మానేసినాడు, ఎందుకు ఆ డబ్బులు మిగిలించుకొని ఏం చేస్తాడో అర్థం అవుదంటానా. మొత్తం మీద ఎలాగోలా వీళ్ళు తినబెట్టని వాడి బాధ వాడిది. ఈ ప్రకారంగా అటువంటి మాంసాహారాన్ని వర్జించమంది శాస్త్రం అన్నమాట. ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అందుకు ఇది ఉండాలి, ఆయుస్సును వృద్ధిపరిచింది ఉండాలి, మరి బలాన్ని కలిగించింది ఉండాలి. కొన్ని ఆహారాలు తింటే ఏమీ లాభం లేదా అది. మరి ఇవన్నీ కావాలంటే ఎలా ఉండాలి? రసంతో కూడిన ఆహారం ఉండాలి. చక్కగా ఒక యాపిల్ పండు తిన్నారు, ఎండిపోయిన తర్వాత ఏం రసం ఉంటుంది అందులో? 10 రోజులు ఎండిపోయి అలాగే అలాంటి ఎండిపోయిన దాంట్లో ఏం రసాలు ఉండవు. అందు రసంతో ఎండిపోయిన 4 తిన్నా ఒకటే, పచ్చిది మంచి రసం ఉండదు ఒకటి తిన్నా ఒకటే. ఎండిపోయిన అంత పండు తింటే ఎంతో, రసం అంత మొక్క తీసి తింటే అంతే లాభం. అందుచేత అటువంటి రసాహారం తిన్నవాడికి కూడా ఆయుష్ వస్తుంది, అంతఃకరణం చక్కగా మనోబలం వస్తుంది. అవి స్నిగ్ధాహ, స్నిగ్ధం అన్నమాట. తక్కువ ఆహారం ఎక్కువ శక్తి. అదే కదా, ఒక్క నిరాహార దీక్షలో 20 రోజులు 10 రోజులు ఉన్నా పర్లేదట. అదేవో ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది ఒక్కటి వేసుకుంటుంటే చాలు. ఆ ట్యాబ్లెట్ ఉంటుంది ఒక 5,000 10,000 అనుకోండి, మొత్తం మీద వీడికి అది కాస్తుంది అనమాట. అదేమిటిది? స్నిగ్ధం.
అది అనమాట స్నిగ్ధమైనటువంటిది. చక్కగా జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ అలాగే డ్రై ఫ్రూట్స్ అంతా కలిసి శుభ్రంగా బెల్లం వంటిది కొంచెం అన్నీ వేసి దంచి వంటలు చుట్టాడు అనుకో, ఎలాగ ఉంటుంది. వాడు ఎంత తింటే అంత అవి వాడు ఎంత తింటే అంతే అనమాట. ఏమంటావు? ఈ విధంగా స్నిగ్ధమైనటువంటి ఆహారములు ఇవన్నీ సాత్విక గుణం వారికి ఇష్టపడుతుంటాయి. అది చెప్పాడు. అందుచేత సత్వగుణమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడానికి అభ్యాసం చెయ్యాలి. చేస్తే చక్కగా సత్వ సంజ అయితే జ్ఞానం అన్నమాట. సత్వగుణం వల్ల ఏమొస్తుంది అంటే జ్ఞానం కలుగుతుంది అన్నమాట. ఏమి జ్ఞానం కలుగుతుంది సత్వగుణం వలన? అర్థమైందా? అని చక్కగా ఈ లోక వ్యవహార జ్ఞానం, పరలోక వ్యవహార జ్ఞానం. ఈ లోకంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, మన భక్తికి విద్య ఏమిటి, ముక్తికి విద్య ఏమిటి తెలుసుకోవడానికి తగినటువంటి జ్ఞానం. అర్థమైందా? అది చెప్పుకొచ్చాడు. ఇది చెప్పుకొచ్చి తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణరోక్ష విదాహిన ఆహారా రాజసశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. ఇంకా చెప్తున్నాడు చూసారా, ఇవన్నీ రాజసుడికి ఇష్టం అంట. ఈ ఆహారాలు రజోగుణం గలవారికి ఇష్టమైనమాట. ఇవి తింటే రజోగుణం కూడా వస్తుంది. అర్థమైందా? ఇవి తింటే రజోగుణం కూడా వస్తాయి. కటు అంటే ఏమిటి? చేదు. అంత కొంతమంది చేదు ఎంతో తినేస్తాడనమాట. ఆ చేదు ఎక్కువ తిన్నా రజోగుణం అనమాట. అర్థమైందా? పులుపు, ఆమ్లం అంటే పులుపు తింటా ఆ రజోగుణమే. అర్థమైందా? ఉప్పు, కొంతమంది తింటే ఉప్పు చాలదు. అంత ఉప్పు వేస్తే కానీ వాడికి గీటే అందా ఆ ఉప్పు అది. తర్వాత కొంత ఉష్ణం వేడిది మామూలుగా కాదు. పొయ్యి మీద తెచ్చు కానీ కాఫీ వేడి టీ కానీ అంత వేడి ఉంటే కానీ వాడికే ఆనందం. అంత అది అలవాటు పడిపోయింది అంత వేడి. అది కూడా రుజువు కానీ ముట్టిస్తుంది. ఇంకా చెప్పాడు పులుపు, ఉప్పు, అత్యుష్ణం, మిక్కిలి వేడి, తీక్షణం, కారం. అర్థమైందా? కొంతమందికి మామూలు కారాలు చారం. మళ్ళీ స్పూన్ వేసుకుంటారు వాళ్ళు వేరే మన వంటలో కూరల్లో. అంత కారం ఉండాలి వాళ్ళు. అది ఆ కారం మనకి ఒక కొంచెం పెట్టుకుంటే 4 గ్లాసులు నీళ్ళు తాగుతాం మనం. అర్థమైందా? వాడు ఎంత తిన్న నీళ్ళే తాగడం అంత కారం. ఇక ఇలాంటివన్నీ తీక్షణ రూక్ష విదాహిన. ఇక మంచి దాహాన్ని పుట్టించినటువంటి అటువంటి వస్తువులు, శరీరాన్ని దుఃఖము కలిగజేసిన వస్తువులు, మనస్సునికి వ్యాకులతం కలిగించేవి ఆ ఆహార పదార్థములు రజోగుణము గలవానికి ఇష్టపడి ఉంటాయి. అర్థమైందా? అందుకే రజసస్తు ఫలం దుఃఖం అన్నాడు. సత్వా సంజ అయితే జ్ఞానం, రజస్తు ఫలం దుఃఖం. అందుకు రజోగుణం కలవాడికి ఏమిటి అంటే ఎప్పుడు వాడికి దుఃఖమే దుఃఖం. అందుకే ఈ ఆహారం మార్పు ఎప్పుడైతే వచ్చిందో ఆ దుఃఖాన్ని మార్చుకునే శక్తి అవటం దాని అదే వచ్చేస్తుంది. అర్థమైందా? మూలంలో ఎప్పుడు నీళ్ళు పోసామో కొమ్మలకి పోతూనే ఉంటాయి. ఊరక కొమ్మల మీద ఎన్ని రోజులు నీళ్ళు చల్లినా ఎల్లరికి ఎండిపోతూనే ఉంటుంటాయి. నీళ్ళు కిందన పెడితే పైకి వెళ్తాయి హాయిగా. ఆ ప్రకారంగా చెబుతున్నాడు. ఇవన్నీ కూడా రజోగుణం వాళ్ళకి. ఏతయామం గతరసం పూతి పరిషితం చేయతు ఉచ్ఛిష్టమపి చామేద్యం తామసం భోజనం ప్రియం. ఇప్పుడు చెప్తున్నాడు తామస భోజనం. తామస భోజనం అంటే ఎలాంటిది? యాతయామం, మనం వండిన వంట, ఆ వంట వండిన తర్వాత ఓ 4 గంటలు దాటిందనుకోండి, అందులో తమోగుణం ప్రవేశిస్తాయి. అర్థమైందా? ఒక 4-5 గంటలు దాటితే తమోగుణం. అందుకనే ఆహారం 4-5 గంటలు దాటి తినకూడదంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి 10 రోజులు తింటూనే ఉంటుంటా. అర్థమైందా? ఏమంటారు? ఈ ఫ్రిడ్జ్లో వచ్చి ఆ పూట ఏ పూట ఆ పూట పని వాళ్ళకి ఇచ్చేసేవారు. ఇప్పుడు ఇంకే ఇచ్చేదిలే ఏమిలే. ఏమంటారు? ఇంకా వాళ్ళ పని పోయిందే ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత. అంతా సేమే మనకి ఇప్పుడు. పనికి వచ్చిన పనికి మానేది అంతా సేమ్ అయిపోదు. అందుచేత చెప్తున్నాడు
దాంట్లో తమో గుణం అనేది ఉంటుందా. యామం గత రసం పూర్తి ఇంకా ఎలాంటిది అంటే అందుకే ఒక జాము పోయిన తర్వాత ఆహారాన్ని తినకూడదు అంటారు. ఇప్పుడు అలా అంత తినకుంటూ ఉంటే అయిపోయింది మన వచ్చింది అలా అసామాన్యాలకే చాలు. ఇప్పటికే వాడు గ్యాస్ ఇవ్వడమే లేదు. మరి అది రేపు కాపుడు వండుకో వండు గ్యాస్ 10,000 అయిపోతే అది పండించేవాడు అందుకని తెల్లారి పండించి వండేసి ఆ ఫ్రిడ్జ్లు పెట్టేసుకుంటారు. రాత్రి తినేస్తారా. ఖర్చులు తను చూసుకోవాలి కదా మరి ఇప్పుడు ఇవన్నీ. అందుకని ఆ హేతు ఫ్రిడ్జ్లు పెట్టిన హేతు ఇచ్చారు. జాము దాటినా పర్వాలేదు, మనం ఇప్పుడు సమన్వయం చేసుకోవాలి. ఏమంటే దానిలో ఇంకా అపాసులు కానీ గీజు కానీ రాకుంటుంది కాబట్టి అప్పటికి ఐడియా లేకపోయింది కాబట్టి అందుకు చెప్తున్నారు. సరే, గత రసం. ఇంకా కొంతమంది వెళ్తారు బజార్లోనికి. ఎన్నయ్యాయి పండ్లు అంటే రూపాయికి 4 గంటలు ఎంతెంత పండ్లు ఉంటాయి. ఆ పండ్లు బత్తాయి పండ్లు, అనారు పండ్లు అవన్నీ తెచ్చుకుంటాడు. ఏమి లాభం? పిండితే ఎంత స్పూన్ కూడా రాదు. అర్థమైందా? అవి రసం లేని పండ్లు అన్నమాట. అవి ఉపయోగం ఏమీ లేదు. అందుకు రసం పండు ఒకటి తిన్న చాలు, రసం లేని పది తినుకుంటే ఏం పోయినా. అందుకు చెప్పాడు రసం గత రసం, సారం నశించినటువంటిది. పూతి అది కొన్ని వస్తువులు దుర్గంధం అయిపోతాయి. అయిపోయినా ఎవరికి ఎవడు పెంట్ల పారేడు, ఎవరికి ఎవడు మనసు ఒప్పదు అనమాట. పారేయడానికి మనసు ఒప్పదు, ఇవ్వడానికి అసలే మనసు. ఈ రెండు లేకపోతే అది 2 రోజులు వేసరికి ఏ వస్తువు గంధం వచ్చేస్తుంది. అంత దుర్గంధం వచ్చేస్తుంది. పూతి పరిషితం చేత్ ఉచ్ఛిష్టమపి చామేజ్యం. అది చెప్తున్నారు. ఈ ఉచ్ఛిష్టం దగ్గర అనేక రకాలుగా వస్తుంటాయి. ఎవరైనా మహానుభావులు పెద్దవాళ్ళు తిన్నది మంచిది కాబట్టి ఆ ఆకులు తినొచ్చు అంటారు. కానీ సైంటిస్ట్ ప్రకారంగా చూస్తే ఎవడెంగిలి తినకూడదు కాబట్టి అర్థమైందా, వాడు ఎంగిలి తింటే వాడిలో ఉన్న విరిజొప్పుడేం వస్తాయని, అందుకని నువ్వు ఇంకా ఆహారమే తినకని చెప్పేస్తాడు. కాబట్టి సరే, ఆ ఎంగిలైన ఆహారం తింటే అది తమో గుణం వస్తుందని వీళ్ళ అభిప్రాయం. వేదాంత సిద్ధాంతంలో అందుకు చెప్తున్నాడు. గత రసం పూతి పురుషితం చేతుచ్ఛిష్టమపి చామేజ్యం భోజనం తామస ప్రియం. అపలాకాంక్షిభిర్యజ్ఞో విధిద్రష్టో యుజ్యతే ద్రష్టవ్యమేవేతి మనస్సమాధాయ ససాత్వికః. అపలాకాంక్షిభిః యజ్ఞో విధిదృష్టో యుజ్యతే చెప్తున్నారు. ఇప్పుడు ఏమి అపలాకాంక్షి అన్నారు. అది అపల అంటే ఏమిటి? ఫలాకాంక్ష లేనివాడు. అర్థమైందా? పని చేయాలి, ఆ పరమాత్మ భారం వేసేయాలి. అటువంటి అపలాకాంక్షి యజ్ఞ విధిదృష్టో యుజ్యతే చెప్తున్నారు. ఇష్టవ్యం అంటే చేయదగినది చేయాలి. ఆ విధంగా చేసి మనస్సమాధాయ మనస్సును మన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి. విధి దృష్ట శాస్త్ర సమ్మతమైనటువంటి జపం, యజ్ఞం, విహిత కర్మానుష్ఠానమైనటువంటి యజ్ఞము ఫలాపేక్ష లేకుండా చేయుటే ఏది చేయుచున్నదో అదే ఏమన్నాడు? యుజ్యతే. కాబట్టి ససాత్విక ఏమొచ్చింది ఇక్కడ మనకు అర్థము? ఒకటి, ఫలాకాంక్ష లేకుండా ఇది చేయదగినది అని మనస్సుని చక్కగా నిర్ణయించుకొని, ఆ నిర్ణయించినటువంటి దాన్ని శాస్త్ర సమ్మతమైన ఈ యజ్ఞము ఫలాపేక్ష లేని వారి చేయబడుతున్నదో అది సాత్విక యజ్ఞం. చక్కగా చెప్పేసాడా? అందుచేత మనం ఏ యజ్ఞం ఫలాపేక్ష లేకుండా చేస్తున్నామో అది సాత్విక యజ్ఞం. యజ్ఞం అంటే ఏమిటి ఇక్కడ? అన్ని యజ్ఞాలే. ఎవరికైనా మనం పిడికిడి మెతుకులు పెట్టాం, అది కూడా యజ్ఞమే. అతిథి దేవో భవ అన్నాడు. అర్థమైందా? ఈ విధంగా మనం ఎక్కడికక్కడ ఆ సంఘం అంటే ఏమిటి, దాని ఆసక్తిని లేకుండా చేస్తే ఎక్కువ లాభం వస్తుంది. అదేనమాట. ఎందుకంటే ఆ భగవంతుడి అనుగ్రహంతో వచ్చేస్తాడు. ఏం వరం కావాలంటాడు? ఫలాపేక్ష లేని వాడికే. ఫలాపేక్ష ఉన్నవాడికి ఆయన రాడు.
వద్దంటూనే పెడతారు ఎవరైనా పోయిన దగ్గర. వద్దంటూనే 3 సార్లు అడుగుతారు, వెనక వద్దామని కాబట్టి అడిగినట్టు ఉంటుందని. అది వేసుకున్నాడు కూడా లడ్డు 2 సార్లు, 3సారి జోలికే పోరు ఏమంటారు. మళ్ళీ అడుగుతారు ఏమో అయిపోతే ఏమనుకుంటారు, పక్క నుంచి వచ్చేస్తారు. అలా కాకుండా చెబుతున్నది అనమాట. అందుచేత అఫలాకాంక్షిభిర్యజ్ఞం విధి దృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్విక. చేయదగినది అని మనస్సునికి ముందే సమాధానం పరచాలి. శాస్త్ర సమ్మతముగా ఏ యజ్ఞం ఫలాపేక్ష లేకుండా చేయబడుచున్నదో అది సాత్విక యజ్ఞం అన్నారు. శాస్త్రం ఆమోదించిందే ఉండాలి, శాస్త్రం చెప్పిందే ఉండాలి. ఆ యజ్ఞం కూడా మనం ఫలాపేక్ష లేకుండా చేసామనుకోండి, అదేమైపోతుంది, చక్కని సాత్విక యజ్ఞం అయిపోతుంది అన్నమాట. కాబట్టి ప్రతి వాడు కూడా ఏం చేయాలి, తను చేస్తున్నటువంటి కర్మాలు ఉన్నాయి కదా, కార్యాలు, అవి శాస్త్ర సమ్మతమైనవా లేదా అది విచారణ చేసుకోవాలి. అది అన్నమాట. విచారించుకొని శాస్త్ర విరుద్ధమైన దాన్ని ఏం చేయాలి, త్యజించేయాలి. కాబట్టి ఇది చేయదగినది అని కర్తవ్య బుద్ధి ఏది ఉందో దానిని లెస్సగా ఉంచుకోవాలి. ఫలాపేక్ష లేక దానిని ఆచరింపవలేను అన్నాడు. కాబట్టి ఫలాపాంక్ష లేకుండా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో మనస్సమాధాయ ససాత్విక అని అన్నారు. అర్థమైందా? అందుకని ఈ విధంగా మనం చేసినటువంటి దాంట్లో కృష్ణార్పణం, ఈశ్వరార్పణం, భగవతార్పణం అన్నటువంటిది బాగా ఉండాలి. వచ్చింది ఎలాగా రాక మనం దేవుడికి అర్పిస్తే లాభం. మనం ఎక్కువైతే ఏం చేసుకుంటాడు దేవుడు ఎక్కువ అర్పణ చేసామనుకో, ఆయన ఏం చేసుకుంటాడు, కోరుకుంటాడు, ఏమీ లేదు, మన భావమే మిగులుతాడు. అది చెప్పారు. అందుచేత మనస్సుకు సమాధానపరిచి శాస్త్ర సమ్మతమైన యజ్ఞమైతే ఉన్నదో అది ఫలాపేక్ష లేకుండా వచ్చేస్తే అది సాత్విక యజ్ఞం. శాస్త్రోక్తమైనదిగా ఉండాలి, ఫలాపేక్షరహితంగా ఉండాలి. ఇది చేయదగినదని మనస్సును సమాధానపరుచుకొని మనస్సు చేత ఆచరించాలి. అర్థమైందా? సాత్విక యజ్ఞానికి 4 విశేషణలు వేశాడు. ఒకటి, శాస్త్రోక్తమైన యజ్ఞం ఉండాలి, శాస్త్రం చెప్పాలి యజ్ఞం ఇలా చేయాలని, అది శాస్త్ర సమ్మతం. తర్వాత రెండోది ఫలాపేక్ష లేకుండా కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాస్యత్ యతపస్యసి కౌంతేయ తత్కరుష్వం అదర్పణం. అర్థమైందా? ఆ విధంగా ఇది చేయదగినది అని మనస్సును సమాధానపరుచుకొని, ఇక మనస్సుకు సమాధానం ఏమిటి అంటే, ఇంతవరకు ఇది చేసినాము, ఇది చేయదగిన పనే, ఇది చేయలేని పని కాదు అన్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని రావాలి ఎక్కడికి, మనసు దగ్గరికి. అందుచేత రాజసిద్ధ్యమును కూర్చి తామసిద్ధ్యమును కూర్చి ఈ 2 విషయాల్లో చెప్పబోతున్నాడు. విధిహీనం మసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం. ఇప్పుడు ఏం చెప్తున్నంటే ఫలాభిలాషతోను అదే రాజస్థాన్ వచ్చే అదే వచ్చిన అభిసంధాయిత ఫలం దంభార్థం అవి ఉండిపోయిందా చెప్పినట్టుంది. అభిసంధాయిత ఫలం ఏమి దంభార్థం అయిపోయేవి ఏమి ఆయన ఏమిటంటే అభిసంధాయ ఫలాన్ని అనుసరించుకునే చేస్తారు. అర్థమైంది కదా? మరియు వినా ఫలానికి పని ఉండదు. దంభార్థమైపి చేయొద్దన్నాడు. ఏమి ఇప్పుడు ఫలమును అపేక్షించి దంభము కొరకు చేస్తాడు. అదే అనమాట. అంటే ఏంటి, నాయంత గొప్పగా చేసేవాడు ఎవడు లేడు అన్నటువంటి దానికి చేస్తుంటాడు. అర్థమైందా? ఇది అనమాట దంభము కోసం కొరకు. ఎత్తు ఏ యజ్ఞం అయితే చేయబడినదో ఒకటి ఏమిటి, ఆ ఫలాన్ని అపేక్షించి దంభార్థము
చిన్నది చేసి పెద్దది చేశారు అంటాడు. అర్థమైందా? అటువంటిది ఏదైతే ఉన్నదో ఆ యజ్ఞమే రాజసం. అది రాజసమైనటువంటిది. అలాగనే అర్జున, ఫలమును కోరియు డంభమును కోరకను కావింపబడి యజ్ఞమును రాజసమైనదిగా నీవు తెలుసుకున్నాము. రాజసయజ్ఞం ఏంటంటే ఒకటి ఫలాన్ని కోరకుంటా ఉన్నది ఏమంటారు, తర్వాత డంభాన్ని కోరకుంటా ఉన్నది, ఇక మూడవది ఏముంది, ఈ విధంగా ఫలాన్ని కోరక డంభాన్ని కోరక కామి పని యజ్ఞం అయితే ఉన్నదో అది రాజసం. అది లేకుండా ఉండాలి. అంటే ఫలమును కోరి చేయబడి కర్మచే ఎందుకయ్యా అంటే చిత్తశుద్ధి రాదు. అక్కడ అది పాయింట్. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా చిత్తము శుద్ధము కానిచో ఏమి నష్టం అంటే ఆత్మతత్వం ప్రకాశం. ఏమంటారు, అట్టి ఫలాభిసంధియుక్తము కర్మ ఇతర రాజసమని చెప్పబడింది. మరియు కేవలం పేరు ప్రఖ్యాతుల కొరకు మేము వేషం కొరకు డంబము కొరకు చేపట్టి కర్మం కూడా రాజసమని చెప్పబడుతుంది. కాబట్టి వారిని మనం ఎవరినో ఆశ్రయించరాదు. రాజసం అంటే ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళీ తామసం. విధిహీనమ సృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతి. విధిహీనం విధిహీనం అంటే ఏమిటి, శాస్త్ర విధానాన్ని అనుసరించుకొని. ఇక అస్పష్టాన్నం అంటే ఏమిటి, ఇంతవరకు జరిగినటువంటిది జరగకుండా ఉంటే ఏమిటంటారు, అస్పష్టం అంటే ఏంటి, చక్కగా స్పష్టంగా లేకుండా ఉండేది. విధిహీనమ సృష్టాన్నం మంత్రహీనమదక్షిణం. కాబట్టి అసృష్టం విధిహీనం. విధిహీనం అంటే ఏమిటి, శాస్త్ర విధిని ఏది ఉండదు, శాస్త్ర విధానంగా చేయడు. ఇక అసృష్టాన్నం అంటే అన్నదానము లేనటువంటిది. అది స్పాగాశ్రు అసృష్టాన్నం అంటే ఆయన శాస్త్ర విధిని చేయడు, తర్వాత అన్నదానం కూడా ఏమీ ఉండదు. ఇంకా మంత్రహీనం మంత్రము లేనటువంటిది. అప్రదక్షిణం అదక్షిణం ఇంకెలాంటిది, దక్షిణ లేనటువంటిది. చేస్తాడు పూజ కానీ హోమం కానీ, దక్షిణ లేనటువంటిది. అటువంటిది ఏ యజ్ఞం అన్నారు, తామసం. అర్థమైందా, అటువంటిది తామసం. ఇంకా ఏమిచ్చాడు విశేషణం, శ్రద్ధా విరహితం. వీరికి శ్రద్ధే ఉండదు. అంతే, శ్రద్ధలే చేస్తాడు కానీ శ్రద్ధ ఉండదు. శ్రద్ధ మాత్రం ఉండదు. చేస్తాడు కానీ శ్రద్ధ ఉండదు. ఏదో ఒకటి అలా వెళ్ళిపోతుండదు. బండి గతన్నగతి కోలోక నతు పారమాత్మిక అన్నట్టుగా. అందుకు ఒకటి విధిహీనం. విధిహీనం అంటే ఏమిటి, ఆ విద్యుత్ ధర్మమైనటువంటి శాస్త్ర విధాన్ని లేనివాడు. ఇంకోటి ఏమిటి, అన్నదానమైనటువంటి ఇతరులకు ఉపకారము లేనటువంటిది. ఇంకా మంత్రము లేనటువంటిది, దక్షిణ లేనటువంటిది, శ్రద్ధ లేనటువంటిది. ఈ యజ్ఞం ఏమిటంటే తామసం అన్నారు. అయిందా, దీన్నే తామసం అని చెప్పుకొచ్చారు. అందుచేత ఇటువంటి యజ్ఞాలను చక్కగా మనం చేసుకుంటూ సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజనట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించుగాక.